మిత్రులందరికీ ఈ మధ్య నేను చాలా కాలం నుంచి చెప్పేదే ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఆర్ట్ ఆఫ్ లవ్వింగ్, ఆర్ట్ ఆఫ్ లీవింగ్ అనే చాలు తక్కవద్దు అక్కడని. ఇది ఇక్కడ వరకు తెచ్చుకోవద్దు. మీరు రెస్పాండ్ అవ్వడం నేర్చుకోండి కానీ రియాక్ట్ అవ్వడం నేర్చుకోవద్దని నేను చాలా 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 సార్లు చాలా వీడియోలో చెప్పాను. ఈ మధ్య పాపులర్ బుక్ అండి, దీని పేరు లెట్ దమ్ థియరీ అంటారు. లెట్ దమ్ థియరీ, లెట్ దమ్ థియరీ, లెట్ మీ లెట్ దమ్. నేను చెప్పిన విషయాలే ఈ బుక్ ఈ మధ్య చాలా పాపులర్ అయిందండి, చాలా చాలా పాపులర్ అయింది ఈ బుక్. అది లెడ్దమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను పెళ్ళలేదు, వాడు ఎందుకు పెళ్ళలేదు, ఎందుకు పెళ్ళలేదు, ఎందుకు పెళ్ళలేదు, ఎందుకు పెళ్ళలేదు, ఎందుకు పెళ్ళలేదు ఆలోచిస్తూ కూర్చుంటావు. ఒక అమ్మాయి నేను లవ్ చేసింది, ఆ లవ్ చేసిన టైంకి తను రావాలనుకుంది, రాలేకపోయింది, లేదా కూడా రాలేకపోవచ్చు, ఇంకేదైనా కారణం తెద్దదు. నేను ఎంత చేశాను, నన్ను ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు పట్టించుకోలేదు ఇలా ఆలోచిస్తుంటాం. నేను వాడికి అంత హెల్ప్ చేశాను, నన్ను పట్టించుకోవడం లేదు. నేను వాడికి అంత ఏదో చేశాను, నాకు ఇది చేయలేదు. నేను వాడికి ఎంతో ఏదో చేశాను. ఇలాగ రిపీటెడ్గా వేరే వాళ్ళ గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. దాంతో ఏమైపోతుందంటే నువ్వు రియాక్ట్ అవుతున్నావు, ప్రతిదానికి రియాక్ట్ అవుతున్నావు, ప్రతిదానికి రియాక్ట్ అవుతున్నావు, ప్రతిదానికి రియాక్ట్ అవుతున్నావు. నువ్వు ఎప్పుడైనా మనశ్శాంతిగా ఉన్నావా? లేవు. వాళ్ళు ఎలా ఉన్నా సరే అలాగే ఉండనాయి, వాళ్ళు అలాగే ఉంటారు. కష్టాలు వచ్చినాయి, వస్తాయి, యాక్సెప్ట్ చేసేసాయి. క్రిటిసైజ్ చేశారా? చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. లెట్ దెమ్, వాళ్ళు అలాగే ఉంటారు, ఉండనండి. నేను ఎవరో పట్టించుకోలేదా? లెట్ దెమ్. నీకైనా కోల్పోయావా? నథింగ్. నేను పెళ్ళికో, గృహప్రవేశానికో, బారసాలకో, ఒడుగ్గో పిల్లలేదా? లెట్ దెమ్. అది వాళ్ళ ఇష్టం. దానికోసం నువ్వు ఆలోచిస్తే నీ ఆరోగ్యం పాడైపోయిందా లేదా, అనారోగ్యం వచ్చిందా లేదా, బాధలు వచ్చాయా లేదా, రియాక్టివిటీ వచ్చిందా లేదా, కడుపులో మంట వచ్చిందా లేదా, గుండె ఎడమపోయిందో కుడిపోయిందో డౌట్ వచ్చిందా లేదా, ఉన్న జుట్టు బుడుంగు 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 ఊడిపోయిందా లేదా, జమదొచ్చ పిండుకుని పెద్ద చేసేవా లేదా? వర్రీ 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 వర్రీ. లివ్ ఇట్, డోంట్ బి స్ట్రక్. అక్కడ ఇరుక్కుపోకు, అక్కడ ఇరుకు. మూవ్ ఆన్, మూవ్ ఆన్, మూవ్ ఆన్. నేను చాలా వీడియోలో చెప్పిన టాపిక్కే ఈ టాపిక్. అంటే ఒక్కొక్కరు ఒకలా చెప్తుంటారు, టాపిక్ ఒకటే. నేను చాలా సంవత్సరాల నుంచి చెప్పేవి ఇప్పుడు కొత్త కొత్త టైటిల్తో, కొత్త కొత్త పేర్లతో పుస్తకాలు వస్తున్నాయి. మీరు నా పాత పేషెంట్స్ అందరికీ నీకు చెప్పినవే. నువ్వు బోలు సమస్యలు వచ్చినట్టు కూర్చోవద్దు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, కోర్టు కేసు వచ్చినా, ఇంకేదైనా అక్కడే ఇరుక్కుపోకు. జరిగేది ఏదో జరిగింది, జరగనే లెట్ దెమ్ అని చెప్పేసి మూవ్ ఆన్, మూవ్ ఆన్, మూవ్ ఆన్, మూవ్ ఆన్. లెటింగ్ గో, లెట్స్ గో. ఇది కూడా ఇదే అండి, లెట్స్ గో, లెటింగ్ గో. వస్తానంటే నీ పైన ఆపద్దు, తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు, నీ పైన ఆపద్దు. అండ్ ఆల్సో దానికి ఇంకొక మొక్క, లెట్ దెమ్, వాళ్ళు అలాగే ఉంటారు. లెట్ మీ, నేను ఇలాగే ఉంటాను. నువ్వు ఎలా ఉండాలనుకుంటా అలా ఉండు. నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలా ఉంటున్నావా? లేదు. నీకు ఇష్టం లేదు, వాడు ఎవడో ఇన్ఫ్లుయెన్స్ చేశాడంటో మొహమాటానికి ఒప్పుకున్నావు. ఒప్పుకున్నది ఎవరు? నువ్వే కదా. నో అని చెప్పడం నీకు రాలేదు కదా. ఇక్కడ అప్లై చేయవలసింది లెట్ మీ, నేను ఇలాగ ఉంటాను, నేను ఇలాగ ఉంటాను. వాడు అప్పు అడిగాడు, నీ దగ్గర డబ్బులు అయినప్పటికీ నువ్వు అప్పు తీసుకొచ్చి పువ్వుల్లో పెట్టేస్తానని చెప్పేసి అడిగాడు, ఇచ్చేసావు. నువ్వు నో అని చెప్పలేకపోయావు కదా. లెట్ మీ, నేను ఎలా ఉంటాను, నువ్వు చెప్పలేకపోయావు కదా. ఇవ్వాలనుకుని ఉండి ఇవ్వగల స్థామత ఉండి ఇవ్వడం వేరు, ఇవ్వాలని ఉండి ఇవ్వలేకపోయే పరిస్థితి ఉంటే ఒకటి. ఇవ్వాలని లేక, నీ దగ్గర డబ్బులు లేక నువ్వు నో అని చెప్పకుండా ఇంకేదో రూపంలో నువ్వు ఇచ్చావంటే అర్థం ఏంటి ఇక్కడ? బికాస్ అనర్సటన్. కాబట్టి అనుకున్న వాళ్ళు అనుకుంటారు, తిట్టుకున్న వాళ్ళు తిట్టుకుంటారు, వచ్చే కష్టాలు వస్తూ ఉంటాయి, వచ్చే బాధలు వస్తూ ఉంటాయి, ఎదురుదాడులు జరుగుతూ ఉంటాయి, క్రిటిసైజ్ చేస్తుంటారు, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, వ్యాపారంలో ఫెయిల్యూర్స్ వస్తాయి, లవ్లో ఫెయిల్యూర్స్ వస్తాయి, బిజినెస్ పార్ట్నర్స్ ఫెయిల్యూర్స్ వస్తాయి, 3 పిల్లల తగాదులు వస్తాయి, పిల్లల సమస్యలు వస్తాయి, ఎగ్జామ్స్లో ఓడిపోవచ్చు, బిజినెస్లో ఓడిపోవచ్చు, కోర్టు కేసులు రావచ్చు, పోలీసు కేసులు రావచ్చు, మరొకటి రావచ్చు. నాకేంది జరిగింది, నాకేంది ఇది, వై మీ వై మీ వై మన్ బొర్ర పట్టుకుని కూర్చోవద్దు, బొర్ర పట్టుకుని కూర్చోవద్దు.
లెట్ దెమ్. వాళ్ళు అలా ఉండాలి, వాళ్ళు అలాగ ఉన్నారు, ఉండని. నేను ఎలా ఉంటాను? లెట్ మీ, నేను ఎలాగ ఉంటాను. వాళ్ళు అన్నదాని కోసం నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే రియాక్టివిటీ. వాళ్ళు పిల్లలేదు, పెళ్ళికి పిల్లలేదు, నేను ఎందుకు పిల్లలేదు 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 అంటే నీకు ఎసిడిటీ వస్తుంది. పిల్లలేదు, దట్స్ ఆల్. లెట్ దమ్. వెళ్ళవలసిన అవసరం లేదు, లెట్ మీ, దట్స్ ఆల్. లెట్ దమ్, లెట్ మీ. నువ్వు ఎలా ఉండాలో అలా ఉండకుండా ఇంకొకరు ఇన్ఫ్లుయెన్స్కి వెళ్ళిపోయి ఇంకొకరు అలా ఉండడం లేదని నువ్వే ఆలోచించుకుని నేను ఎందుకు ఎలా ఉండడం లేచి రోజు పలకరించేవాడు నన్ను ఎందుకు పలకరించు, నువ్వు ఎందుకు? లెట్ దమ్. వాళ్ళు పలకరించలేదు, ఓకే, పలకరించు. నువ్వు పలకరించు. ఒక లవర్ నేను పట్టించుకోలేదు, లెట్ దమ్, ఓకే. దానికి ఇష్టం లేదు, పట్టించుకోలేదు, లేదంటే ఇంకేదైనా కారణం ఉందో, ఇంకేదన్నా ప్రాక్టికల్ డిఫికల్టీ ఉందేమో, ఎవరికి తెలుసు? నువ్వెందుకు ఆలోచిస్తూ కూర్చుంటున్నావు? నువ్వెందుకు బాధపడుతూ కూర్చుంటున్నావు? నువ్వెందుకు ఏడుతూ కూర్చుంటున్నావు? నువ్వెందుకు అనవసరంగా ఇచ్చుకుంటున్నావు? నీకు యాంగ్జైటీ రాలేదా? నీకు ఓవర్ థింకింగ్ రాలేదా? నేను నెగిటివ్ థింకింగ్ రాలేదా? నీ ఆరోగ్యం పోవడం లేదా? మెంటల్ హెల్త్ పోలేదా? ఎమోషనల్ హెల్త్ ఫాలో అవ్వలేదా? మా అత్తగారు నాకు ఇలా ఎందుకంది? లెట్ దమ్ అంటుంది. నువ్వు వాళ్ళు ఎలా అంటున్నారు అది ఇంపార్టెంట్ కాదు, దానికి నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు. రెస్పాన్స్, రియాక్టివిటీ అని నేను చాలా వీడియోలు చెప్పాను. అది ఏదైనా సందర్భానికి స్పందిస్తే రెస్పాన్స్. రియాక్టివిటీ అంటే కోపం కావచ్చు, దిగులు కావచ్చు, బాధ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, ఫ్రస్ట్రేషన్ కావచ్చు, కిల్ పండే కావచ్చు. విపరీతంగా బాధపడడం రియాక్టివిటీ. విపరీతంగా కోపం తెచ్చుకోవడం, విపరీతంగా ఫ్రస్ట్రేషన్ గురైపోవడం, విపరీతంగా బాధపడడం, దిగులు పడడం రియాక్టివిటీ అంటారు. దాని క్వైట్ ఆపోజిట్ ప్రోయాక్టివిటీ గురించి కూడా చెప్పాను. అది ఎన్ని సమస్యలు వచ్చినా సరే నువ్వు దాన్ని ప్రొయాక్టివ్గా తీసుకో, ప్రోగ్రెస్ సాధించు. రియాక్టివ్ తీసుకుంటూ నట్టేటు గురితో నీ ఆరోగ్యం పాడైపోతుంది అండి రియాక్టివిటీ ఉంటేని. అంచేత ప్రతి అంశంలోని లెట్ దెమ్ అనే ప్రిన్సిపల్ అప్లై చేయండి. నేను చాలా వీడియోలో చాలా రకాలుగా ఇదే విషయాన్ని చెప్పాను. బట్ అంటే ఈ బుక్ ఈ మధ్యకాలంలో పాపులర్ అయింది కాబట్టి ఈ బుక్ గురించి మీకు చెప్తున్నాను. వాళ్ళు అలాగే ఉంటారు, లెట్ దెమ్. నేను ఎలాగ ఉంటాను, లెట్ మీ. ఇంకెక్కడ ఉంది? నేను బంధాలు అనుబంధాల్లో టెన్షన్ పడ్డాలో భయపడ్డా లేదు. పిలిచారా, పెళ్ళికి వెళ్తా, పిల్లలేదా, ఓకే. ఐ లవ్ యూ చెప్పిందా, ఓకే. ఐ లవ్ యూ, ఓకే. నువ్వు కావాలనుకుంటుందా ఎవరు, ఓకే. కావాలనుకోవడం, ఓకే. బిజినెస్ ఫెయిల్ అవ్వా, దాని గురించి ఆలోచించి బాధపడుతూ కూర్చుంటావా, ఓకే. బిజినెస్ ఫెయిల్. ఇప్పుడు నేనేం చేయాలి? ఆర్థిక ఇబ్బందులా, నేనేం చేయాలి? షేర్లో లాసా, నేనేం చేయాలి? కుటుంబాల సమస్యలా, నేనేం చేయాలి? కోర్టు కేసులా, నేనేం చేయాలి? పోలీస్ కేసులా, నేనేం చేయాలి? అంతేకాని దానికోసం ఆలోచించి చించి 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 నాకెందుకు జరిగింది, వై మీ వై మీ వై మీ వై మీ, నాకెందుకు జరిగింది నేను అంత చేశాను అంత మంచి ఎంత, అవన్నీ అవసరం లేదండి. దానికోసం ఆలోచించావా నీ ఆరోగ్యం పాడైపోతుంది, అనారోగ్యం అచ్చుకొక్కలాగా వస్తుంది, జబ్బులు వస్తాయి, బాధలు వస్తాయి, నిద్ర ఉండదు. వర్రీయింగ్ ఈజ్ ఎ రింగ్, వర్రీ సుడిగుండలో ఇరుకుపోతావు. దాంట్లో స్ట్రక్ కాకుండా ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చినా, ఎంతమంది నీకు ఎదురుగా ట్రాఫిక్లు వచ్చినా నీ కారు, నీ బస్సు, నీ సైకిల్ ముందుకు వెళ్తూనే ఉండాలి. పదండి ముందుకు పోదాం పైకి. నీ జీవనయానం ఆగకూడదు. ఏదో సంఘటన కారణంగానో, వ్యక్తి కారణంగానో, వ్యాపారం కారణంగానో, లవ్ కారణంగానో, బంధంగానో, అనబంధంగానో, పెళ్ళి పిలుపు కారణంగానో మీ బంధాలు ఏమి విడిపోవాల్సిన అవసరం లేదండి. మీ ప్రయాణం సాగుతూనే ఉంటుంది. మధ్యలో ఇటువంటి వాటి గురించి ఆలోచించగా నీ జీవితం తిరిగిపోతుంది. ఎంత పెద్దది జరిగినా సరే లెట్ దెమ్ అనుకోండి అంతే. ఎంత కూల్గా ఉంటారో మీరంత ఋషి, మీరంత మహర్షి, మీరంత స్వామి, మీరంత ప్రవక్త, మీరంత దేవుడు మరొకడు ఉండడండి. రియాక్టివిటీ వద్దు, ప్రొయాక్టివిటీ కావాలి. అండ్ ఆల్సో ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ట్రై చేస్తే ప్రతి ఒక్కరి కోసం మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వక్కలేదు. లెట్ మీ, నేను ఇలాగ ఉంటాను, వాళ్ళు అలాగ ఉంటారు, నేను ఎలాగ ఉంటాను. నా ప్రయాణం సాగుతూనే ఉంటుంది. నేను ఎక్కడ కూడా ఇక్కడి నుంచి వచ్చింది ఎక్కడ వదిలేస్తాను, ఇక్కడ వరకు తెచ్చుకుని అనవసరంగా బాధపడడానికి కఠినమైన నిర్ణయానికి రాయండి. ఇది నచ్చితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో నచ్చిందని పెట్టండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో పెట్టండి. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ అని మీరు డౌన్లోడ్ చేసుకోండి అర్జెంటుగా. ఆ యాప్లో బుక్స్, సిడీస్, వీడియోస్ ఫ్రీ
మెటీరియల్, పెయిడ్ మెటీరియల్, వెబినార్స్ అన్ని రకాల ఐటెమ్స్ ఉంటాయండి. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనేది పెట్టుకోండి. మంచి మంచి ఆఫర్ రేట్‌కి అన్ని పుస్తకాలు చాలా డిస్కౌంట్ రేట్లకి దొరుకుతుంటాయి. బుక్స్, సీడీస్, హిప్నోటిజం సీడీస్ చాలా ఉన్నాయండి. మీరెవరు కొనలేదు. కొంతమందే కొన్నారు. దాంట్లో బావుంటాయి. మంచి మంచి టాపిక్స్ ఉంటాయి. వర్రీ మేనేజ్మెంట్ ఇవన్నీ గూడా. స్ట్రెస్ మేనేజ్మెంట్. హిప్నోటిజం 3 హిప్నోటిజం సీడీస్ అండి. చాలామంది తెలియక అది వేరు, ఇది వేరు అనుకుంటున్నారు. ఒకటి సెల్ఫ్ హిప్నోటిజం అది 30 ఏళ్ల క్రితంది. రెండోది సెల్ఫ్ హెల్ప్ హిప్నోటిజం అది 25 ఏళ్ల క్రితంది. ఇంకోటి ఉంటుంది పవర్ ఆఫ్ హిప్నాసిస్ ఇది కూడా 25 ఏళ్ల క్రితం. ఈ 3 వేరువేరండి. 3 ఒకటి కాదు. 3 కలిపి ఒకేసారి ఆర్డర్ పెట్టుకోండి. లేకపోతే 3 కలిపి ఏదైనా ఆఫర్‌లో నేను కలిపడానికి ట్రై చేస్తుంటా. సో, అందులో మంచి కళ ముందుగా లెట్ దెమ్ లెట్ మీ ఆల్ ద వెల్. ఐ లవ్